అందరూ హైదరాబాద్ వచ్చి అందరూ బాగా ట్రై చేస్తున్నారు, బాగా వ్యాపార ఉద్యోగాలు అవి చేసుకుంటున్నారండి. 2000లో వచ్చాను నేను. 2000లో అప్పుడు ఈ అన్ని రెస్టారెంట్స్ అవి ఉన్నాయి, కానీ హోటల్ ఈ టేక్అవే అనేది అప్పుడు లేదు, ఎక్కడ కూడా టేక్అవే లేదు. టేక్అవే పెడితే ఎలా ఉంటుంది? So that is a mother brand. So the customers has been habituated from ages, almost all 2.5 decades to that branch. No need to tell that where Srikanya is, and that has become a landmark. 2000 October 20 హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్లో ఇంత ఐటీ సెక్టర్ అది ఇంత ఆ రోజు లేదు. మన జాబ్ చేసి వాళ్ళకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జాబ్ చేసి ఈవినింగ్ వచ్చేసరికి వాళ్ళకి మళ్ళీ రెస్టారెంట్ ఏదైనా మెస్లోకి వచ్చి తిని టైం లేకపోతే వాళ్ళకి ఎకానమీ దీనికోసం ఒక కర్రీ తయారు చేస్తే ఆ కర్రీ వాళ్ళకి మనం ఇస్తే వాళ్ళు రైస్ ఇంట్లో పెట్టుకుంటే రైస్ ఎలా ఉంటుంది? We both and my mother and my father, and there used to be our grandmother also. We used to stay in one bedroom with one washroom and one kitchen. సో ఎక్కువ ఫెస్టివల్స్ వాళ్ళతోనే సెలబ్రేట్ చేసుకోవడం. సో వీ యూస్ టు నాట్ హ్యావ్ ప్రాపర్ నేబర్స్, అలా ఆడుకోవడం అలా ఏమి ఉండేది కాదు. సో ఎక్కువ స్టాఫ్తోనే ఏమైనా లైక్ గల్లీ క్రికెట్ ఆడుకున్నా. నేను ఫస్ట్ క్యాటరింగ్ 2001 నేను ఫస్ట్ క్యాటరింగ్ చేసింది. ఆ రోజు నా క్యాటరింగ్ ఛార్జ్ 33 రూపీస్ పర్ ప్లేట్. పర్ ప్లేట్ 33 రూపీస్ చెయ్యాలి. క్యాటరింగ్ బాగా వాళ్ళు గృహప్రవేశం వాళ్ళది, ఒక డాక్టర్ గారిది, బాగా చెయ్యాలి అని చెప్పేసి తీసుకెళ్ళి ఆ క్యాటరింగ్ ఎలా చేయాలి ఏంటి, మన ఇంట్లో నేను మా మీల్స్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఏ విధంగా తీసుకుంటాను. నేను ఫస్ట్ ఏం తీసుకుంటాను, తర్వాత ఏం తీసుకుంటాను, ఆ క్యాటరింగ్ సెటప్ కూడా అలాగే చేసుకున్నా. So the way he started was he used to actually for example, if someone asks for a fish curry of 2 plates, he used to take a whole fish which comes like around 5 plates or 6 plates. ఆ 2 plates వాళ్ళకి ఇచ్చేసి మిగతాది he used to just give it to people, those who he know, so that ఒక పబ్లిసిటీ అవుతుంది అని. అలాగా ఈరోజే మనం ఫస్ట్ హోటల్ పెట్టాం అన్ని కస్టమర్కి భయపడుతూ మనం ఫుడ్ తయారు చేయాలి. ఫుడ్ అంటే ఒక దేవాలయం లాంటిది. నాకు ఆల్మోస్ట్ 1 year వరకు he struggled with a single phone he has in his hand. So ఏదైనా on call he used to just be alert and just send food for almost like 6 months to 1 year. This is all. There is no store for Srikanya, only the kitchen. Before the takeaway store, only the kitchen, only the food he used to make with his mother and serve who wants the food, just like a well-wisher thing. మా ఫాదర్స్ అందరూ హోటల్లో ఉండడం వల్ల బిర్యానీ, ప్లెయిన్ బిర్యానీ విత్ చికెన్ ఫ్రై, అందరూ హైదరాబాద్ స్టైల్ బిర్యానీ, దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ అవి తీసుకునేవారు. ఇక్కడ దొరికే హైదరాబాద్లో. వచ్చిన తర్వాత ఒకసారి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తే ఎలా ఉంటుంది అంటే, పూర్వం మనం అక్కడ దమ్ బిర్యానీ చేయడం అంటే వేరే స్టైల్, మన స్టైల్ కాదు, వేరే స్టైల్. ఇక్కడ ఫ్రై పీస్ బిర్యానీ, చికెన్ ఫ్రై చిన్నప్పటి నుంచి మా ఇంట్లో బాగా చేస్తారు, బాగుండేది చికెన్ ఫ్రైతో నేను బిర్యానీ ట్రై చేయకూడదని చెప్పేసి అప్పుడు ఫ్రై పీస్ బిర్యానీ
ట్రై చేస్తాం అన్నమాట. అది అలాగే చికెన్ ఫ్రై తయారు చేయడానికి కూడా కళాయి తయారు చేయించుకున్నాం. మామూలు కళాయి అయితే కొంచెం హైట్ డెప్త్ ఉంటుంది, ఆ డెప్త్లో చికెన్ ఫ్రై రాదు. ఆ చికెన్ ఫ్రై డెప్త్ తగ్గించి ఓన్గా ఇలాంటి ప్లేట్ తీసుకుని దాన్ని మోల్డ్ చేసి కొద్దిగా మోల్డ్ చేసుకుంటూ హ్యాండ్మేడ్తో ఆ కళాయి తయారు చేసుకున్నాం. ఆ కళాయి తయారు చేయడం వల్ల చికెన్ ఫ్రై ఎక్కువసేపు దానికి ఫ్రై అవుతుంది, కింద మంట కూడా బాగా తగులుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ కూడా తయారవుతుంది మంటలో. చాలా బాగుండేది యాక్చువల్గా. ఈవెన్ వీ యూస్ టు ఎంజాయ్ ద ఫుడ్ వెన్ వీ వర్ స్మాల్. సో వీ డోంట్ నో, వీ హెవెంట్ టేస్టెడ్ దిస్ రిచ్ క్వాలిటీ ఫుడ్ till then when we were in kids. So we used to taste a lot from them. ఈ అండీలో ప్లెయిన్ బిర్యానీ తయారు చేయడానికి వీలవదు. అలాగని గిన్నెలో తయారు చేస్తే గిన్నె ఏమో పర్ఫెక్ట్గా లేదు. అందుకు నేనే ట్రై చేసి ఈ అండి ఆఫ్ చేస్తే ఎలా ఉంటుంది, బిర్యానీ పైన దమ్ అవడానికి. దమ్ బిర్యానీ అయితే కింద పైన రెండు వైపులా దమ్ అవుతుంది. ఈ ప్లెయిన్ బిర్యానీ పైనే దమ్ పెట్టాలి. ఇప్పుడు సిటీలో ఉన్న అండీలన్నీ కూడా ఇంచుమించు అవే తయారు చేసేస్తున్నారు నస్రత్ స్టీల్స్లో. నేను పుట్టడం హోటల్లో పుట్టాను, ధవళేశ్వరంలో. మా నాన్నగారు ఫస్ట్ హోటల్ వెస్ట్ గోదావరి కాల్మున్ నుంచి రాజమండ్రి వచ్చినప్పుడు రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్కి 17 పిల్లర్ ఆర్ 18 పిల్లర్ చెప్పారు. ఆ మధ్యలో గోదావరి మధ్యలో చిన్న ఆ వర్కర్లకి ఆయన క్యాంటీన్ లాగా, క్యాంటీన్ అంటే చిన్న హోటల్. శ్రీకన్య యాక్చువల్గా ఇది స్టార్ట్ చేసినప్పుడు ఇది ఇంత బ్రాండ్ అవుద్దని నాకు తెలియదు. చెయ్యాలి, బాగా చెయ్యాలి, మనస్ఫూర్తిగా చెయ్యాలి, అదే నాకు తెలుసున్నది. అదే చాలా కష్టపడి 24 గంటలు దీని మీదే శ్రమించి కొన్ని నిద్రలేని రాత్రులు గడిపి ఇది ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎంతసేపు కూడా ఫుడ్ బాగుండాలి, కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి. కస్టమర్ తిని సార్ చాలా బాగుంది అనగానే కడుపు నిండిపోతుంది అంతే. ఒకటి వాళ్ళు వేరే ఇంకా వాళ్ళు డబ్బులు ఇచ్చారా ఇవ్వలేదా అనేది అనవసరం. దాని ఆలోచనే రాదు నాకు. బాగా తినాలని ఒక తపన అంతే. అంతకంటే అది బ్లడ్లో వచ్చిందా లేదంటే బై బర్త్ వచ్చిందా లేకపోతే భగవంతుడు కల్పించాడా అనేది మాకు తెలియదు, నాకైతే తెలీదు. బాగా చేయాలి, బాగా తినాలి, బాగా పెట్టాలి, ఒకటే ఇంటెన్షన్ అంతే.